ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్యేని కాల్చేసిన దుండగులు, తీవ్ర భయంతో నాయకులు. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే, ఉత్తరప్రదేశ్లోని లిఖింపూర్ కేరీ జిల్లాలోని కాస్తా బీజేపీ ఎమ్మెల్యే సౌరభ్ సింగ్ పై శివ్ కాలనీలో హత్యాయత్నం జరిగింది. తన నివాసానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్లుగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు అందులో పేర్కొన్నారు. అయితే కొంతమంది వ్యక్తులు తన నివాసం సమీపంలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారు. దానిపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా మాటా పెరిగి కాల్పులు జరిపారు. శాంతి భద్రతలపై సౌరభ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఎమ్మెల్యే ఏం చెప్పారంటే, బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత భార్యతో కలిసి రొటీన్ వాకింగ్కు వెళ్ళానని, తన ఇంటికి 100 మీటర్ల దూరంలో ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించడం చూశానని చెప్పారు. ఇలా బహిరంగంగా మద్యం సేవించడంపై వారిని ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. దీంతో వారితో వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు వ్యక్తులు తుపాకీని తీసుకొని గాలిలోకి కాల్పులు జరిపి మోటార్ సైకిల్పై పారిపోయారు. దీంతో ఎమ్మెల్యే భయంతో చాలా వణికిపోయినట్లుగా చెబుతున్నారు.